విజయవాడ లాకప్ డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుని కొట్టిన వారు చాలా మంది ఉన్నారు, వారిని అరెస్ట్ చేయలేదని సాయికృష్ణ తల్లి చెప్పింది. విచారణ జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సాయికృష్ణ తల్లి. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీకు మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడు క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవరి పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు, నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురు 4గురు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4-5గురే వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేను, అస్మర్థురాలని. ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలను? ఎవరిని న్యాయం అడగలను అయ్యా? నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు. లెగొట్టలేదు నేను. కనీసం నేను ఒకటి ఆడుతున్నా, నాకు ఏడు ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు వీళ్ళు ఇచ్చే పొలాలు డబ్బు నాకు వద్దు. నా పిల్లోడు బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నాడు మాత్రం వదిలిపెట్టద్దు. నా పిల్లోడిని చిత్రవద్ద చేసి కొట్టారు. ఎందుకు కొట్టారు ఏంటని కారణాలు లాగండి అయ్యా. ఆడికి సరైన శిక్ష పడాలయ్యా. నాకెవరు ఇవ్వలేదయ్యా. దయచేసి మీరు అలాంటి మాటలు అనమాకండి. మాకెవరు డబ్బులు ఇవ్వలేదు. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడో మీకు చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్. ఆడు ఇంతకుముందు ఎంతమందిని చంపాడో, ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని తీసుకొస్తావు? ఎంతమందిని దహనం చేస్తావు? ఏదో పాపం నీకు తగలదా? నీకు, నీ బిడ్డలకు అందరికీ తగులుద్ది. నా పిల్లాడిని ఇలా చేసి బతికుండంగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్టు లాఠీలతో కొట్టించి వాళ్ళ అన్నం తింటలా పోలీసు వాళ్ళు? పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతన ఇది చేసి పెట్టండి అయ్యా. ఐదుగురేనా అందులో? ఉన్నారు పేర్లు. మిగతా వాళ్ళని నేను ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా సరిగ్గా చూసే పొజిషన్లో లేను. మాట్లాడి ఇదిలో కూడా లేదు. వణికిపోతాను చేతులు కాదు అయ్యా. దయచేసి చెప్తున్న దాంట్లో ఉన్నారు ప్రతి ఒక్కడు కూడా. నాకు తెలుసు, నేను చూశాను వాళ్ళని. అయ్యా నా కొడుకులు ఒకసారి చూపించండి అయ్యా అన్న. ఉన్నాడమ్మా, నేను పంపిస్తామని ఒకడు. మా సీఏ ఊరుకోవట్లేదు, నువ్వు వెళ్ళిపో ముందు బయటకు అని తోసింది ఒకళ్ళు. నేను ఉంటే ఒక్కసారి ఫోన్ చేయించండి అయ్యా, ఒకసారి అది కడ్డీ చూపించండి అయ్యా. నేను ఏడ్చాను మిమ్మల్ని బతిలాడుకొని. మీరు అంత దారుణం చేసి నా బిడ్డని కొట్టి కొట్టి మేకులు కొట్టి చంపే అంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? నా కొడుకు ఏం చేశాడని నాకు కారణం కావాల్సిందే. నాకు కారణం కావాలి. ఇన్నేసి కేసులు పెట్టించుకుని ఊరంతా తిరుగుతున్నాడే, అతనికి మాత్రం సెక్యూరిటీగా ఉండాలి. నా కొడుకు సెక్యూరిటీ అక్కర్లా, మాకు అక్కర్లా. నా బిడ్డను చంపేశారు అయ్యా, అతి దారుణంగా చంపారు. ఎవరెవరు ఎందులో ఉన్నారో, అది ఎందుకు వచ్చిందో, దేని గురించి నువ్వు తీసుకొచ్చావు నా కొడుకుని, మిగతా వాళ్ళు ఎవరున్నారో అది నువ్వు చూసుకో. నాకు మాత్రం చట్టపరంగా న్యాయం కావాలి. నేను ఇంతకన్నా ఏం అడగట్లేదు. ఇవన్నీ ఎందుకు అదో చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద. అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట వీళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి? చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు.
నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏం వద్దు. మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు. ఆ అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడయ్యా. ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయా చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించు. నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా. నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా? నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ పిలుస్తానన్నారయ్యా. లాకప్ డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి సంచలన ఆరోపణలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిట్ సతీష్ అందిస్తారు. సతీష్, సాయికృష్ణ తల్లి ఒకటే ఆరోపణ చేస్తున్నారు, మాకు కూడా థ్రెట్ ఉంది అన్నట్టుగా కూడా ఆవిడ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మాకు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, మాకు న్యాయం చేయాలన్నట్టుగా కోరుతున్నారు. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, సాయికృష్ణ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఈ కేసులో ఆ సిట్ విచారణ ప్రారంభమైన తర్వాత అంతా సద్దుమణిగింది అనుకున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సంచలనమైనటువంటి ఆరోపణలు, ఈ సాయికృష్ణని ఏ విధంగా అయితే చంపేశారో మమ్మల్ని కూడా అలా చంపేందుకు కొందరు కుట్ర చేస్తూ ఉన్నారని సాయికృష్ణ తల్లి ఆరోపించడం అనేది సంచలనంగా మారింది. అది కూడా మేజిస్ట్రేట్ ముందు మేజిస్ట్రేరియల్ విచారణకు హాజరైన తర్వాత ఏదైతే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి ఆర్డీఓ వెన్నెల శ్రీనివాస్ దగ్గర విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేయడం అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సిఐ నాగరాజు నలుగురు కానిస్టేబుల్లో అరెస్ట్ అయ్యారు కదా అని మీడియా దృష్టికి తీసుకెళ్ళినా సరే ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఆ రోజు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు, ఆ రోజు కొట్టిన వాళ్ళు ఎవరు, నా కొడుకుకి మేకులు దించి మరి హింసించారు, చిత్రహింసలు పెట్టారు, దారుణంగా కొట్టారు, వాళ్ళందరూ ఇంకా బయటే తిరుగుతూ ఉన్నారు. అసలు ఎందుకోసం చేశారు ఈ హత్య, దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళ పాత్రపైన ఎందుకు విచారించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీటి పర్యంతం అయ్యి మమ్మల్ని కూడా చంపడానికి ఇంకా తిరుగుతూ ఉన్నారు, మా మీద కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సిఐ నాగరాజు ఒక్కడే కాదు, దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, చాలా పెద్ద క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళ పెద్ద టీం ఉంది, దీనిపైన కూడా విచారణ జరపాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపించడం అనేది సంచలనంగా మారింది. అదేవిధంగా సాయికృష్ణ పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన చెందింది. పవన్ కళ్యాణ్ ఇటీవల క్రిమినల్ అంటూ సాయికృష్ణ మాట్లాడడం, అదేవిధంగా 14 ఏళ్ల మైనర్ బాలికను హింసించాడంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల పైన కూడా తీవ్రంగా స్పందించింది. మేము కాపులో మేము ఓట్లు వేసినందుకు బాగా బుద్ధి చెప్పాడు మాకు, ఆ విషయంలో ఏం జరిగిందో స్వయంగా ఆ అమ్మాయే చెప్పింది, అయినా సరే మళ్ళీ అవే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఓట్లు వేసినందుకు, మేము గెలిపించుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పాడు, మేము కాపులైనందుకని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సో ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఆరోపణ ఈరోజు సాయికృష్ణ తల్లి చేసింది. ఎందుకంటే ఇంతవరకు కూడా సాయికృష్ణ డెత్ మిస్టరీ వేయలేదు, సాయికృష్ణకి సంబంధించిన నా కొడుకు బూడిద అడిగినా కూడా ఇవ్వలేదన్న అంశాన్ని స్వయంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పింది. ఇప్పుడు సాయికృష్ణనే కాదు, సాయికృష్ణ తల్లిని కూడా చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని స్వయంగా ఆమె ఆరోపణ చేయడం అనేది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో చాలామంది పెద్దవాళ్ళ పాత్ర ఉందన్నటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విచారణ కేవలం సిఐ నాగరాజ్కే పరిమితం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాయికృష్ణ తల్లి కూడా ఇటువంటి ఆరోపణ చేయడం అనేది ఆమెకు ఉన్నట్టు. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుండి కూడా పోరాటం చేస్తున్నది కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఈ కేసులో చర్చ జరుగుతుందంటే దానికి కారణం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ఈరోజు దీనికి
దీనికి ఇంతటి కారణమైనటువంటి ఆ తల్లి విజయలక్ష్మిని కూడా టార్గెట్ చేశారా అన్నటువంటి అనుమానాలు ఈరోజు ఆమె వ్యాఖ్యలతో బలపడుతున్నటువంటి పరిస్థితి. సాయికృష్ణ తల్లికి కూడా ప్రాణహాని ఉందంటూ, నాకు ముప్పు ఉందంటూ, మా పైన కుట్ర జరుగుతుంది చంపడానికంటూ ఆమె చేసినటువంటి ఆరోపణలు అనేది తీవ్ర కలకలం రేపుతూ ఉన్నాయి. అసలు ఎందుకు సాయికృష్ణ ఆ కేసుకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందో అన్నటువంటి కోణంలో కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని స్వయంగా ఆమె కోరినటువంటి పరిస్థితి. సో మేజిస్ట్రేట్ ముందు వివరాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సిట్టు జరుపుతున్నటువంటి విచారణ పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, మాకు ఇల్లు కానీ, భూములు కానీ, డబ్బులు కానీ ఏమీ అవసరం లేదు, నా కొడుకు బూడిదైనా ఇప్పించండి, ఇప్పటికీ నాకు బూడిద ఇవ్వలేదు, రోజు నన్ను అనేక సార్లు తిప్పుతూ ఉన్నారు, కానీ అందరూ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే నాటకాలు ఆడుతున్నారని స్వయంగా ఆమె చెప్పింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో ఫిర్యాదులు తీసుకోవడం అన్నది, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది ఆమె, ఆ తర్వాత సిపిని ముందు అనేక సార్లు కలిసింది, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల తర్వాత మళ్ళీ కలిసింది, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి, కోర్టులకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు న్యాయం జరగడం లేదు, నా కొడుకు బూడిద కూడా ఇప్పటికీ ఇవ్వలేదు, చంపిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు, వీళ్ళేనా ఇంతమందినా, ఆ రోజు నా ఇంటికి వచ్చి బెదిరించిన వాళ్ళు ఎవరు, నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, నన్ను హింసించి నా కొడుకుని మేకులు దించి కొట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ నాకు తెలియదా, వాళ్ళకి సంబంధించి ఎందుకు విచారణ జరపడం లేదంటూ కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేయడం, అన్నిటికంటే కీలకంగా ఇక్కడ ఆమెకు కూడా ప్రాణహాని ఉందన్నటువంటి ఆరోపణ చేయడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఎవరు ఆ ప్రాణహాని తలపెడతా ఉన్నారు, ఎవరు ఆ కుట్ర చేపడుతున్నారు అన్న సంబంధించి కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ సాయికృష్ణపై చేసిన ఆరోపణలపైన తల్లి విజయలక్ష్మి కూడా తీవ్రమైనటువంటి స్వరంతో స్పందించింది. జరిగిపోయినటువంటి అంశాన్ని ఆ అమ్మాయే స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం అన్నది, మేము ఓట్లు వేసినందుకు, ఆయన ఫ్యాన్స్ అయినందుకు, ఆయన వెనకాల తిరిగినందుకు మాకు బుద్ధి చెప్పారంటూ ఆవిడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి విచారణకు పిలుస్తామని చెప్పారు. సో మ్యాజిస్ట్రేటు విచారణకు సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా ఇచ్చింది. ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మ్యాజిస్ట్రేటు విచారణని వ్యతిరేకిస్తూ దీనివల్ల ఎటువంటి లాభం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చారు. మానవ హక్కుల వేదిక కూడా ఇది చట్టవిరుద్ధం, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో కాదు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్తో విచారణ జరపాలి, లేదా ఒక స్పెషల్ కమిషన్ వేయాలనేటువంటి డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయికృష్ణ తల్లి విచారణకు హాజరయ్యి, మ్యాజిస్ట్రేట్ విచారణకు హాజరైన తర్వాత చేసిన ఆరోపణలు అన్నది ఇప్పుడు ఈ కేసులో ఈ మరొక కొత్త కోణాన్ని ఆవిష్కరించాయని మనం చెప్పొచ్చు. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.